స్క్రీన్లో సన్నగా ఉన్నావు, ఇప్పుడు మళ్ళీ లాగా ఉన్నావు. యాక్టర్ సుదీప్ నచ్చాడా లేకపోతే డైరెక్టర్ సుదీప్ నచ్చాడా? యాక్చువల్గా మా అందరికి డైరెక్టర్స్ అంటేనే ఇష్టం ఉంటుందండి. నాట్ లవ్ స్టోరీ ఎగ్జాక్ట్లీ, ఇట్స్ స్టోరీ అబౌట్ లవ్. సో ఆ ప్యాచీగా ఉంది, ఆ మ్యూజిక్ సడన్గా వస్తుంది, ఒక ఫ్లో లేదు సినిమాకి. ఏదో ఉన్న ఫుటేజ్ అంతా ఇలా పెట్టినట్టు చేసినట్టు ఉంది, కానీ నథింగ్ ఈజ్ కాంక్రీట్. వెరీ అమెచ్యూర్గా అనిపించింది నాకైతే. ఏ క్రాఫ్ట్ ఎక్కలేదు, ఏ క్రాఫ్ట్ నచ్చలేదు, నాకే వర్కౌట్ కాలేదు. ఈ బయట కామెడీగా మాట్లాడటం వేరు, బట్ కాంపిటీషన్ ఉన్నప్పుడు సీరియస్నెస్ ఎక్కువ ఉండాలి. ఇప్పుడు ఆల్రెడీ టెన్షన్లో ఉన్న ప్రవీణ్కి ఏం చెప్తారు? సెకండ్ ఛాన్స్ ఉందా? యాక్చువల్గా చాలా లైవ్లీగా ఉంది. అంటే షార్ట్ ఫిల్మ్ క్వాలిటీ ఏంటి అవన్నీ పక్కన పెట్టేస్తే ఒక 5 నిమిషాల్లోనే లోపలికి తీసుకెళ్లారు. పర్టికులర్గా అమ్మాయి ఆ బ్లష్ అవుతూ కంటిన్యూస్గా అది ఆ ఎక్స్ప్రెషన్ని చాలా బాగా తీసుకున్నారు మీరు త్రూ అవుట్. బాగుంది, ఐ లైక్ ఇట్. థ్యాంక్ యూ సార్. ప్లెజెంట్ ఫిలిం లా అనిపించింది, చాలా క్యూట్గా ఉంది సినిమా. అంటే నాకు ఒకటే అనిపించింది ఏంటంటే, నువ్వు సినిమాటోగ్రఫీ మీద ఇంకొద్దిగా శ్రద్ధ పెడితే, ఇప్పుడు ప్రేమలో చూసావా, దే యూస్ బటర్ఫ్లైస్ కానీ దే యూస్ స్మాల్ అలాంటివి ఏం కనిపించలేదు, క్రాఫ్ట్ కనిపించలేదు ఎక్కువ. కొద్దిగా డెప్త్ యాడ్ చేస్తే ఇంకా చాలా బాగుంది అనిపించింది. నాకు చాలా క్యూట్ అనిపించింది బ్రో, వెరీ జెన్యూన్ ఎఫర్ట్. అండ్ ఆల్సో ఆమె పేరేంటి? ఆమె సుజనా రాజ్. చాలా బాగా చేశారు ఆవిడ. థ్యాంక్ యూ సార్. సో జడ్జెస్ ఏంటి టాప్ 7 లో ప్రవీణ్ నాయక్ ఉంటున్నారా? చిన్న డైలమా ఏముందంటే, అందరూ టాలెంటెడ్ పీపుల్. సో ఇప్పుడే జడ్జిమెంట్ పాస్ చేయకుండా సెకండ్ ఛాన్స్ ఏమన్నా తీసుకుందామా అని ఉంది. మీరు కూడా సెకండ్ ఛాన్స్ తీసుకుంటున్నారా? జోక్ చేయొద్దు ప్లీజ్. సెకండ్ ఛాన్స్ బాగుండాలని, మిగతా వాళ్ళు నీకంటే కొంచెం తక్కువ చేయాలని కోరుకో. హోల్డ్లో పెడదాం. స్కోర్స్ వేసేస్తే సెకండ్ ఛాన్స్ మీద జడ్జెస్ కూడా మాకు కూడా సెకండ్ ఛాన్స్ కావాలి, కాసేపు హోల్డ్ చేయాలి అన్నారు. సో కాసేపు హోల్డ్లో ఉన్నారు కాబట్టి మీరు వెళ్ళి కూర్చోవచ్చు. అంతా బాగుంది, సడన్గా హోల్డ్ అని పెట్టారు, నాకు అర్థం కాలేదు. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ మనం ఉన్నట్ట లేనట్ట చిన్న డైలమాలో పెట్టేశారు. సో నేను తీసింది కూడా సెకండ్ ఛాన్సే. సో నాకు కూడా ఎండింగ్ మూమెంట్లో నీకు సెకండ్ ఛాన్స్ ఉంటుందా లేదా అని ఒక డైలమాలో పెట్టిరు. బట్ వాళ్ళకైతే నచ్చింది అన్నారు. సో ఇంకా ఛాన్స్ ఉంది, సో చూడాలి మరి సెకండ్ ఛాన్స్ ఉంటుందో లేదో. ఏవా ఇంటర్నేషనల్ షార్ట్ ఫిలిం కాంటెస్ట్లో ఇప్పుడు మన ముందుకు వస్తున్నారు వంశీ కృష్ణ ఫర్ రథసారథి. లెట్స్ వెల్కమ్. లాస్ట్ టైం వచ్చినప్పుడు స్లో మోషన్ లో వచ్చావు, ఈసారి వచ్చినప్పుడు రీజన్ చెప్తాను నేను. ఏంటది? వాళ్ళ ఫ్రెండ్స్ అంతా అక్కడ యాక్షన్ చేయి, ఓవర్ యాక్షన్ చేయొద్దన్నారంట. మీరు టేకింగ్ లో ఎలా ఉంది అనేది చూసేయాల్సిందే. రథసారథిని చూసేద్దామా? హలో మాస్టారు, అటు కాదండి బాబు, ఇటు కాస్త కిందకి రండి. ఇప్పుడు కొంచెం దగ్గరికి రండి. ఎవరని చూస్తున్నారా? నేనండి. కొంతమందికి వారధిని, ఇంకొంతమందికి బ్రతుకు తెరువుని, మరి కొంతమందికి చిన్ననాటి కళని. మా వాడికి 2 అంటే పిచ్చండి. ఒకటి క్రికెట్, ఇంకోటి మ్యూజిక్. లైఫ్ ఈజ్ ఫుల్ ఆఫ్ మిరకిల్స్ అంటారు కదా, అలా మా వాడి లైఫ్లో కూడా ఒక మిరకిల్ జరిగింది. అంతా బాగానే ఉంటే నన్ను మర్చిపోతా అనుకుంటాడేమో ఆ దేవుడు. ఆల్ ఆఫ్ ఎ సడన్ ఒక గాడ్స్ ప్లాన్తో వచ్చాడు. అసలు నువ్వేంటి, నీ స్టేటస్ ఏంటి? 4 మాటలు నవ్వుతూ మాట్లాడితే ప్రేమనేసుకుంటావా? నేను కుక్కతో కూడా నవ్వుతూనే మాట్లాడతా. సో జడ్జెస్ ఎలా అనిపించింది రథసారథి? నాకైతే అంత అసలు ఎక్కలేదు సినిమా.
సో ఆ ప్యాచీగా ఉంది, ఆ మ్యూజిక్ సడన్గా వస్తుంది, ఒక ఫ్లో లేదు సినిమాకి, ఏదో ఉన్న ఫుటేజ్ అంతా ఇలా పెట్టినట్టు చేసినట్టు ఉంది, కానీ నథింగ్ ఈజ్ కాంక్రీట్. వెరీ 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 ర్యాండమ్ ఉంది సినిమా, వెరీ ఎమెచ్యూర్గా అనిపించింది నాకైతే. సాయి మార్తాండ్ గారు. నాది సేమ్ ఒపీనియన్ బ్రో. అంటే నాకు మ్యూజిక్ కూడా మధ్యలో స్టాక్ మ్యూజిక్ యూజ్ చేశారా, చిత్రలహరి బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా ఉంటుంది టైప్లో కొట్టి ఆ టైప్ కదా, అదే అలాగే ఉంది. ఏ క్రాఫ్ట్ ఎక్కలేదు, ఏ క్రాఫ్ట్ నచ్చలేదు. ఆ వాయిస్ బిగినింగ్ వాయిస్ ఓవర్లో ఒక్కటి మీ ఎంట్రీ షాట్ ఉంటుంది కదా, అదొక్కటి. ఎవరు వాయిస్ ఓవర్ చెప్పింది? ఎవరు? నాగేంద్ర. సునీల్, ఆర్టిస్ట్ సునీల్ లాగా ఉంది అది వాయిస్. అదే నాకు యావరేజ్గా అనిపించింది. అంతకుముందు మీరు చేసిన షార్ట్ ఫిల్మ్ ఏదైతే ఉందో డెప్త్, అది కనపడలేదు దీంట్లో. ఇది మరీ సాదాసీదా కదా, బేసిక్ లెవెల్లో ఉంది. ఈసారి కొంచెం క్వాలిటీ సైడ్ కూడా కొంచెం కాన్సన్ట్రేట్ చేయండి. శివబాలాజీ గారు. నీ బ్లండర్ మిస్టేక్ ఇది, 100% చెప్తాను. ఏ స్టేజ్లో ఉన్నామో తెలుసా? ఈ బయట కామెడీగా మాట్లాడటం వేరు, బట్ కాంపిటీషన్ ఉన్నప్పుడు సీరియస్నెస్ ఎక్కువ ఉండాలి. పక్కన ఉండే వాళ్ళంతా ఎలా చేశారంత చూసావు కదా, ఎంత బెటర్గా చేసినా కూడా వాళ్ళని పక్కన పెట్టి కూర్చోబెట్టారు. ఇంకోటి మేకింగ్ అప్పుడు చూసుకోవాలి కదా, రిఫ్లెక్షన్స్ వస్తున్నాయి అన్నీ చూసుకోవాలి కదా. బైక్ మీద ఓపెనింగ్ సీన్లోనే ఎలా చిన్నపిల్లల మీరు? లేకపోతే అనుకుంటే 1000 మెంబర్స్ని పెట్టిండాలం కదా అప్పుడు. మిమ్మల్ని ఎందుకు ఫిల్టర్ చేసి పెట్టారు? మీరు సీరియస్గా ఉంటారనే కదా. అంటే ఇది చాలా చాలా బేసిక్ లెవెల్లో ఉంది, అది ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎనివే ప్రస్తుతానికి హోల్డ్లో పెడుతున్నాం. ఇప్పుడు నన్ను హోల్డ్లో పెట్టారు. అంటే హోల్డ్లో పెట్టేటప్పుడు నేనేమనుకున్నానంటే, సో దట్ ఈస్ గుడ్ థింగ్. లైక్ అందరికీ ఒకేసారి, సో వితౌట్ సేయింగ్ అదర్ పర్సన్ నువ్వు డైరెక్ట్గా ఫైనలిస్ట్ అనే బ్యాడ్జ్ ఇచ్చేయడం అనేది నాట్ గుడ్. సో అట్లాగా హోల్డ్లో పెట్టి, సో అందరిది చూసి రివ్యూ చేసి ద బెస్ట్ ఇవ్వడం అనేది ఇట్స్ గుడ్ థింగ్. హోల్డ్లో పెట్టినా కొంతమందికి ఏంటంటే పాజిటివ్ చెప్పి హోల్డ్లో పెట్టారు. సో నాకేంటంటే నా నెగిటివ్స్ ఆబ్వియస్లీ, సో నా క్రాఫ్ట్ అనేది ప్రాపర్గా లేదని చెప్పి హోల్డ్లో పెట్టారు. సో నాకు అక్కడే అర్థమైపోయింది నేను ఎలిమినేషన్కి దగ్గరగా ఉన్నానని. వచ్చేసింది, నాకు ఇంట్యూషన్ చెప్పేసింది అనమాట. సో చూద్దాం ఏమైందో. ఏవా ఇంటర్నేషనల్ షార్ట్ ఫిల్మ్ కాంటెస్ట్లో మరి నెక్స్ట్ తన ఫిల్మ్ని మన ముందుకు తీసుకొస్తున్నారు. లవ్ థీమ్ కదా, దాని లవ్తో మన ముందుకు వచ్చేస్తున్నారు. సో సుధీర్ కటారి, లెట్స్ వెల్కమ్. లవ్ థీమ్ కదా అని ద లవ్ అని పెట్టేశారు ఇప్పుడు మీరు. లైక్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? గోల్డెన్ క్లాప్ బోర్డ్ వస్తుందని అనుకుంటున్నాను. వస్తుందా రాదా అంటే చూసేయాలి తను తీసుకొచ్చిన ఫిల్మ్ని. వెళ్దామా? స్ట్రైట్గా లోపలికి వెళ్తున్నాం, మన లవ్ మ్యాటర్ చెప్తున్నాం. మా అన్న వదిన నొప్పిస్తున్నాం, మన మ్యారేజ్ కన్విన్స్ చేస్తున్నాం. మీ కూతురు మా ప్రైవేట్ ఫైట్ స్క్రీన్ షాట్ తీసుకెళ్లి వాళ్ళ ఆఫీస్ ఫ్రెండ్స్ కి చూపించిందని డెఫినెట్ గా చెప్పలేం. ఐ జస్ట్ నీడెడ్ పర్స్పెక్టివ్ సత్య. వి డోంట్ కీప్ ఎనీ సీక్రెట్స్. యా అండి, ఈవెన్ మా క్లోజ్ ఫ్రెండ్స్ తో డిస్కస్ చేస్తాం. నా కొలీగ్ వచ్చి డైరెక్ట్ గా అడిగాడు, బ్రో యూ నీడ్ వయాగ్రానా అని. మరి మనీ గురించి చెప్దామా? మనీ వల్ల మ్యారీడ్ లైఫ్ లో చాలా ప్రాబ్లమ్స్ వస్తాయరా. ఐ ట్రస్ట్ హర్ కంప్లీట్లీ అంకుల్. యు సెడ్ యు ట్రస్టెడ్ మీ. I did. Did you sleep with Priya? Did you sleep with Karthik? So this is very tense. ఇది మన పేరెంట్స్ కి ఎలా చెప్పాలి? చెప్పవసరం లేదు, వీఆర్ నాట్ కంపాటబుల్ అని చెప్తాం. సుదీప్, వెరీ నైస్. ఎలా అనిపించింది జడ్జెస్? స్టోరీ విన్నప్పుడు ఎలాంటి ఇంప్రెషన్ ఉందో ఇప్పుడు కూడా అదే ఇంప్రెషన్ ఉంది. డైలాగ్స్ కూడా బాగున్నాయి, కాన్వర్సేషన్ పర్టికులర్గా బాగుంది. యాక్టర్గా కూడా నువ్వు చాలా బాగా చేసావు. థ్యాంక్ యూ. అంటే బాగుంది, ఇట్స్ గుడ్. అంతవరకే నేను వెళ్ళగలుగుతున్నాను, కానీ వావ్ కానీ అవుట్ స్టాండింగ్ కానీ అంత వెళ్ళలేకపోతున్నా బేసికల్లీ. ఓకే. సాయి మార్తాండ్ గారు. స్క్రీన్ ప్లే నాకు బాగా నచ్చిందండి. ద వే యూ అన్ఫోల్డెడ్ థింగ్స్, వాళ్ళిద్దరి మధ్యలో పాస్ట్ ప్రెజెంట్, వాళ్ళిద్దరి మధ్య జరిగిన గొడవలు కానీ, నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే ఉంది కదా. వాళ్ళ పేరెంట్స్కి కట్ అవుతాం, వదిన ఇంకా అన్నయ్యకి కట్ అవటం, బాగుంది. ఇట్స్ గుడ్. జడ్జెస్, సుదీప్ కి మీరు హోల్డర్ ఒకసారి మేము స్కోర్స్ చేసేసిన తర్వాత తను హోల్డ్లోనే పెడుతున్నాం. మీరు స్కోర్స్ వేసేసేయండి.
స్కోర్స్ అయితే వేసేయడం జరిగింది. Okay. సో మీరైతే హోల్డ్లో ఉండాలి కొంతసేపు, వెళ్ళి ఉండండి, నెక్స్ట్ ఫిలిమ్స్ కూడా చూద్దాం మనం, ఓకేనా? థ్యాంక్ యూ. ఫస్ట్ హోల్ అనగానే ఫస్ట్ క్వశ్చన్ మార్క్ వచ్చింది. యాక్చువల్లీ దిస్ ఈస్ ఫర్ ది సెకండ్ టైం. లాస్ట్ టైం కూడా నన్ను స్టాండ్ బై అన్నారు, అప్పుడే నాకు కొంచెం క్వశ్చన్ మార్క్ డౌట్, అది ఫస్ట్ స్టెప్ కాబట్టి ఇంకొంచెం ఎక్కువ అనిపించింది. ఇప్పుడు హోల్డ్ అనగానే వై అనే క్వశ్చన్ వచ్చింది. వై బాగుంది కదా. అండ్ అందరు ఎక్స్ప్రెషన్స్ చూస్తే ఓకే ఐఎమ్ డన్ వచ్చేసింది అనుకున్నాను. బట్ హోల్డ్ అనగానే కొంచెం క్వశ్చన్ మార్క్, వై, ఎందుకు హోల్డ్ అనేది వచ్చింది. బట్ వాళ్ళు వ్యాలిడ్ రీజన్ ఇచ్చారు. సో ఒక లెవెల్లో కొంతమంది ఉన్నారు, సో మార్క్స్ని బట్టి మేము డీల్ చేస్తాం అనేది ఆ రైట్ పాయింట్ అనిపించింది. దిస్ ఇస్ మై. ఏవా ఇంటర్నేషనల్ షార్ట్ ఫిల్మ్ కాంటెస్ట్లో నెక్స్ట్ మన ముందుకు వస్తున్నారు టిపికల్ ఇండియన్ వైఫ్ ఫిల్మ్ని తీసుకొని అరుణ్ వీర్. లెట్స్ వెల్కమ్ హిమ్. ఇప్పుడు టిపికల్ ఇండియన్ వైఫ్ ని చూడబోతున్నాం అనమాట మేము స్క్రీన్ మీద, అంతేనా? ఎగ్జాక్ట్లీ. ఓకే, మీరు అక్కడ కూర్చొని చూడండి, వాళ్ళు అక్కడ కూర్చొని చూస్తారు, నేను అక్కడ కూర్చొని చూస్తాను. అసలు లవ్ చేయడు, టైం ఇవ్వడు, కేర్ లేదు, రెస్పాన్సిబిలిటీ లేదు. వై షుడ్ ఐ బీ విత్ హిమ్ సార్? ఐఎమ్ జస్ట్ ఎక్స్పెక్టింగ్ లవ్, నథింగ్ మచ్. ఎప్పుడు ఆఫీస్ వర్కేనా? ఈ శాలరీ డిఫరెన్స్ వల్ల మీకేం ఇష్యూస్ లేవా? మనం డివర్స్ తీసేసుకుందాం రియా. సో ఫస్ట్ హాఫ్ అంతా నేను అనుకున్నాను టిపికల్ ఇండియన్ హస్బెండ్ అనుకున్నాను, దాని తర్వాత ఫైనల్గా టిపికల్ ఇండియన్ వైఫ్ అయింది. అండ్ వాళ్ళిద్దరిని కాస్త హస్బెండ్ అండ్ వైఫ్ని లవర్స్ చేశారు. మరి ఇన్ని ట్విస్ట్లు టర్న్స్ వాళ్ళకి ఎలా అనిపించింది అనేది మనం విందాము. జడ్జెస్ ఫస్ట్ విల్ స్టార్ట్ విత్ సాయి మార్తాండ్ గారు. మేకింగ్ బాగుందండి, బట్ దేర్ ఈస్ ప్రాబ్లమాటిక్ థింగ్స్. టిపికల్ ఇండియన్ వైఫ్ అంటే నేను ఏదో కామెడీగా ఏమైనా రాస్తారేమో అనుకున్నా, బట్ యు ఆర్ జనరలైజింగ్ ఇట్. See, it's an opinion. It's your opinion. Manam as a writer, you can say your opinion. Yes. But manam typical Indian wife and title, it's very generalizing. I think that's wrong. నాకు వచ్చి చెప్పేంత వరకు తెలియదు మ్యూజిక్ లేదని. అక్కడ మనం ఉమెన్ని నెగిటివ్గా చూపించట్లా. టిపికల్ ఇండియన్ వైఫ్ అనేది ఒక ట్యాగ్ ఇస్తున్నారు కదా. అంటే లాస్ట్ లోని ప్రోబబుల్ పెట్టడం ఆపండి అబ్బా. రీసెంట్ డేస్ లో ఇటువంటివి దగ్గరున్న ఫ్రెండ్స్ లో నేను చూస్తున్నాను. 80% అదే ఉన్న సొసైటీలో మిగతా 20% వేరు ఉన్నారు కదా. సో ఈ టైప్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ కొంచెం గబుక్కున్న థియేటర్స్ లో కొంచెం ఇబ్బంది పడచ్చు. నేను నా పాస్ దగ్గరికి వెళ్తే ఎలా ఫీల్ అవుతావు, ఆల్ ఆఫ్ దట్. పరదా సినిమా తీసా కదా, నేను నేర్చుకుని లేస్తున్నా సెకండ్ హాఫ్ లో అంత సోత్ చెప్పాడు అనమాట డైలాగులతోనే. టిపికల్ ఇండియన్ వైఫ్స్ మైండ్ సెట్. యూ టుక్ ఏ సైడ్. కావాల్సింది టైంలో దొరకలేదు, సో ఐ డిడ్ంట్ వాంట్ టు గివ్ సంథింగ్, దొరికింది ఇచ్చేద్దామని నేను అనుకోలేదు.